అందరూ బాగుండాలని కోరుకుందాం. నేను ఈరోజు ఇక్కడ హాస్య మూవీస్ వారి అల్లరి నరేష్ గారి మూవీకొచ్చాను. ఆ మూవీలో నాకొక పాత్ర. అది చేయటానికి ఇక్కడ ఇది తుక్కుగూడ అనే ప్రాంతానికి వచ్చాం. అక్కడ ఒక హౌస్లో మాది జరుగుతూ ఉంది. ఇప్పుడు భోజన విరామం, లంచ్ బ్రేక్. అందుకని లంచ్ చేసి ఇక ఇది చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ నాకు ఒక చింత చెట్టు కనపడింది. ఆ చింత చెట్టును చూడగానే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మీ అందరికీ తెలుసు కదా చింత చెట్టు ఎంత ఉపయోగమో అనేది. అలా చింతకాయలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగా ఉన్నాయన్నమాట. చింతకాయలు గుత్తులుగా ఉన్నాయి. చింత చెట్టు నిండా చింతకాయలు అలా గుత్తులుగా అలా పడతా ఉంటాయి అన్నమాట చింత చెట్టు. ఆ చింత చెట్టును చూడగానే నాకు నోరు ఊరిందనుకోండి. చింత చెట్టును చూసి నేను చాలా ఇదైపోయాను. మనకి ఎంతో ఉపయోగం ఆ చింత చెట్టు. చింత ఆకు ఎప్పుడన్నా తిన్నారా? పుల్లగా ఉంటుంది. చింత పువ్వు కూడా పుల్లగానే ఉంటుంది. చింతకాయలు అయితే ఇక చెప్పే పనే లేదు. అది అక్కడ కాయ చూడగానే నోరు ఊరుతుంది. ఇక చింతపండు, కాయ తర్వాత పండు అవుతుంది కదా. చింతపండు లేని ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. ప్రతి ఇంట్లోనూ చింతపండు ఉంటుంది. చింతపండు అవసరం అందరికీ ఉంటుంది. ఒక పచ్చడి చేయాలన్నా, ఒక పులుసు కూర చేయాలన్నా, ఒక సాంబార్ కాయాలన్నా, రసం పెట్టాలన్నా, దేనికైనా కూడా మనకి చింతకాయ కావాలి, చింతపండు కావాలి. అవును కదా. అందుకని అసలు చింతకాయ చూస్తే నోరు ఊరిపోతుందండి. దాంట్లో ఎన్నో వైద్య గుణాలు కూడా ఉన్నాయి. మరి చింతకాయని పచ్చడి చేస్తారు. చింతకాయని ఏం చేస్తారంటే తొక్కేసి, పసుపేసి, ఉప్పేసి తొక్కి దాన్ని నిలవ పెడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత తెచ్చుకుని దాన్ని మళ్ళా రుబ్బుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చడి చేస్తారు. అలా కాకుండా నిలవ పచ్చడి కూడా చేస్తారు. మా చిన్నప్పుడు మా మదరు బాగా చింతకాయ పచ్చడి చేస్తే 2-3 సంవత్సరాలు పాడవదు. ఈ తొక్కు కూడా పాడవదు. దాన్ని జ్వరం వచ్చినప్పుడు పచ్చం కింద పెట్టేవాళ్ళు. అంటే నోరుకి పుల్లగా కొంచెం వర్రగా తగులుతూ ఉంటుంది అనేసి. అలాగే చింత చిగురు పప్పు తిన్నారా? ఎంత బాగుంటుంది. చింత పూతతోటి కూడా, పువ్వులతో కూడా పప్పు వండుతారు. ఎంత కమ్మగా ఉంటుందోనన్నమాట. ఇక చింతకాయ పచ్చడి చెప్పేశాను కదా. చింతపండు అయితే ఇక లేని ఇల్లే ఉండదు. ఇన్ని సుగుణాలుండా చింత చెట్టును మనం మరగగలమా? లేదు కదా. అన్ని గుణాలు ఉన్నాయి అన్నమాట చింత చెట్టులో. కాయ, ఆకు కాణించి పండు వరకు ఇన్ని సుగుణాలు ఉన్నాయి. నాకు ఆ చింతకాయ చూడగానే నోరు ఊరింది. అంటే నాకు నోరు ఊరింది, ఎవరికైనా ఆ కాయ చూడగానే నోట్లో నీరు వస్తుంది. ఆ నీరు రాగానే అది తినాలనిపిస్తుంది. అందుకని నేను వాళ్ళకి చెప్పకుండా అక్కడ ఒక కర్రపుల్ల ఉంటే కాసిన కొట్టేసుకుని తిన్నా కూడా. అలాగే ఇంకా గర్భిణీ స్త్రీలకి పులుపు తినాలనిపిస్తుంది. దొంగచాటుగా చింతకాయలు తెచ్చుకొని తింటూ ఉంటారు. అది ఆ పులుపుకి అది సరిపోతుందన్నమాట. అలాగే చింతకాయల్ని, మామిడికాయల్ని వాళ్ళు తింటారు. కానీ మామూలుగా ప్రతి మనిషికి కూడా ఈ చింతకాయలు తినాలనిపిస్తుంది అన్నమాట. చిన్నప్పుడు కూడా మేమేం చేసేవాళ్ళం అంటే చిన్న పిందలప్పుడు ఆ కాయలు కోసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం వేసుకొని అలా నంజుకుంటూ తింటూ ఉండేవాళ్ళం. అప్పుడు కూడా చాలా బాగుండేది. సరదాగా స్కూల్లో కూడా జామెంట్రీ బాక్స్లో పట్టుకొని పోయేవాళ్ళం. ఆ ఉప్పు, కారం కూడా. ఆ దారిలో చింత చెట్లు ఉండేవి. ఆ కాయలు కొంచెం తెంపుకొని అలా వెళ్ళిపోయి స్కూల్లో అందరం పంచుకొని తింటూ ఉండేవాళ్ళం అనమాట. చింతకాయలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కదా. నేను మీకు అందుకనే చెప్పదలుచుకున్నాను. అలాగే మీకు జ్వరం వస్తే చింతకాయని మర్చిపోకండి. చింతకాయతో చేసిన పచ్చడి ఉంటుంది, అది చేసుకుని తినండి. ఎలాంటి అనారోగ్యం ఉండదు. ఎన్ని వైద్య గుణాలు ఉన్నాయో చూశారు కదా. మీరు ఎక్కడన్నా చింత చెట్టు కనపడితే చింతకాయను ఒకటి తిని చూడండి. అబ్బా, ఇప్పుడే నాకు నోరు ఊరుతుంది. అంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అన్నమాట. ఇప్పుడు తినొచ్చాను, మళ్ళీ ఇంకో కాయ దాపెట్టుకున్నా, అది కూడా తినేస్తాను. మీకు పెట్టనండి.
మీకు చెప్పాను కదా, తినమని చెప్పాను, పెడతానని చెప్పలేదులేండి. అలాగే ఆ చెట్టు గల ఆయనకు కూడా చెప్పకండి, ఎందుకంటే మళ్ళీ వండకాయలు 4 లాక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ లేదంటే కోపగించుకుంటారండి, మన అరుస్తారు మళ్ళా. అందుకని ఎవరికి చెప్పకండి, ఆ చెట్టు గల ఆయనకైతే అస్సలు చెప్పకండి. మరి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి.